హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు మనం బొమ్మ చేపల పచ్చడి ఎలా పెట్టాలో నేర్చేసుకుందామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఇక్కడ నేను అరౌండ్ 3 kgs బొమ్మ చేపలని ముళ్ళు తీయించేసి చక్కగా క్లీన్ చేసి ఇలా ఒక క్లాత్లో ఆరబెట్టుకున్నానండి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి అందులో ఏమన్నా వాటర్ కంటెంట్ ఉంటే క్లాత్ పీల్ చేసుకుంటుంది. అలా ఒక 20 minutes వరకు అలా ఆరబెట్టుకోవాలి. సో ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ పోసి సో మనం ఇలా బొమ్మ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను అరౌండ్ 3 kgs బొమ్మ చేపలు పచ్చడి పెడుతున్నానండి ఈరోజు. సో ఇలా ఒక్కొక్క ముక్కని ఆయిల్లో వేస్తూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై కావడానికి మనకి అరౌండ్ 10 minutes పడుతుందండి. చూడండి, పర్ఫెక్ట్గా అన్నీ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇలా అన్ని ముక్కల్ని 3 kgs ముక్కల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నీ ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫిష్ పచ్చడికి మసాలాను రెడీ చేసుకుందాం. సో ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ 2 tablespoons ధనియాలు వేయాలి. సో ఇలా ధనియాలు వేసాక అందులో ఒక దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. సో ఇలా ధనియాలు దాల్చిన చెక్క వేసాక వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 5-6 యాలకులు 5-6 లవంగాలు కూడా వేసేసి ఇలా మీడియం ఫ్లేమ్ మీద మనం వాటిని దూరగా వేయించుకోవాలి. సో ఇలా అవన్నీ వేగాక మనం అందులో అరౌండ్ 1/2 teaspoon మెంతులు వేసుకోవాలండి. సో మెంతులు వేసాక మళ్ళీ ఒకసారి ఇలా వేయించుకోవాలి. సో ఆ తర్వాత అందులో 1 teaspoon ఆవాలు కూడా వేసుకోవాలి. సో ఇలా మెంతులు ఆవాలు కూడా వేసాక ఇంకొక 2 minutes మనం ఇలా దూరగా వేయించుకోవాలి. సో ప్రాపర్గా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ మసాలా మిక్చర్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన ముక్కలు పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అందులో ఇంత ఆయిల్ మిగిలింది కదండి మనం. సో ఇక్కడ మనకి అరౌండ్ 250 ml ఆయిల్ పడుతుందండి. ఎందుకంటే మనం 3 kgs చేప ముక్కలు తీసుకున్నాం కాబట్టి మనకి 250 ml ఆయిల్ పడుతుంది. సో మిగిలిపోయిన ఆయిల్లో మనం అరౌండ్ 3 big tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. సో ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక చూడండి, పచ్చి వాసన పోయే వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. సో ఇలా నురుగు అంతా పోయే వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో ఇలా ప్రాపర్గా ఫ్రై కానివ్వాలండి, మంట లో ఫ్లేమ్లో పెట్టేసి. సో ఇలా అంతా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చక్కగా ఫ్రై అయ్యాక అందులో మనం 1/4 cup సాల్ట్ వేసుకోవాలండి. సో ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయ్యాక అందులో 1/4 cup సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా మిక్చర్ కూడా వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మసాలా అంతా ప్రాపర్గా ఆయిల్లో కలిసేటట్టుగా ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఆ తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని ఫిష్ ముక్కల్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే ఆ మసాలా మిక్చర్ అంతా ఫిష్ ముక్కలకి పట్టేటట్లుగా మొత్తం అడుగు నుండి ఇలా నెమ్మదిగా కలపాలండి. సో ఇలా చక్కగా కలిపాక అందులో 3/4 cup కారం వేసుకోవాలండి. సో 1/4 cup సాల్ట్ అండ్ 3/4 cup కారం యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. అండ్ 250 ml ఆయిల్ కూడా మనకి ఈ 3 kgs పచ్చడికి పట్టిందండి ఈరోజు మనం. అంతే అండి, వెరీ సింపుల్. ఈ మసాలా కారం అంతా ఫిష్ ముక్కలకి పట్టేటట్లుగా అడుగు నుండి ఇలా నెమ్మదిగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక 2 minutes ఇలా కలిపాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి.
అంతే, వెరీ సింపుల్. ఫిష్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చల్లారాక అందులో నిమ్మరసం కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 6 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇక్కడ మనకి అరౌండ్ స్మాల్ గ్లాస్ నిమ్మరసం కలిపితే సరిపోతుందండి. ఇక్కడ నాకు 6 లెమన్స్కి స్మాల్ గ్లాస్ రసం వచ్చింది. చూడండి, పచ్చడి అంతా ఇలా చల్లారాక అందులో ఒక చిన్న గ్లాసు నిమ్మరసాన్ని ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి పచ్చడి అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, వెరీ టేస్టీ బొమ్మ చేపల పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి కర్రీ టైంకి లేనప్పుడు ఇలా పచ్చడి పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కామెంట్ పెట్టండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.